సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏఐ చాట్ జీపీటీ ఎంత పని చేసిందో తెలుసా? నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో తాము కట్టిన ఫీజు మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయండి లేదంటే స్ట్రైక్ దిగుతామని చెప్పేసి స్టూడెంట్స్ గొడవ చేశారు. అక్కడ దాకా తీసుకెళ్ళింది ఎందుకో తెలుసా? స్టూడెంట్స్ కి టీచర్స్ లేదా అక్కడ స్టాఫ్ ఇచ్చినటువంటి మెటీరియల్ మొత్తం చాట్ జీపీటీ నుంచి ఇచ్చారు. ఆ మాత్రం దానికి మీకెందుకు ఫీజు పే చేయాలి? అదేదో మేము చాట్ జీపీటీలో లేదా ఏఐలో చూసి తెలుసుకుంటాం కదా, మా ఫీజు మాకు వెనక్కి ఇచ్చేయండి అని 6.8 lakhs ఫీ వెనక్కి ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు ఊరుకోలేదు. సో ఇది స్టూడెంట్స్కి మంచి చేసింది, యూనివర్సిటీకి బ్యాడ్ చేసింది అనమాట. దీని మీదే మనతో మాట్లాడడానికి ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. మొత్తానికి మంచితో పాటు చెడు కూడా చేస్తుందా చాట్ జీపీటీ? అంటే స్టూడెంట్స్కి మంచి చేసినట్టు 6.8 lakh ఆల్మోస్ట్ $8,000 ఫీజు వెనక్కి ఇప్పించింది. సేమ్ టైం యూనివర్సిటీకి బ్యాడ్ అయింది కదా పాపం. ఎస్ మ్యామ్. అంటే ఇక్కడ అదే మ్యామ్, బేసిక్ ఏంటంటే ఆల్రెడీ డిబేట్ మనకి ఆల్రెడీ నడుస్తుంది. టీచర్స్ వాడొచ్చా, పిల్లలు వాడొచ్చా? కొన్ని స్కూల్స్లో ఏమో అలో చేస్తున్నారు, కొన్నిట్లో అలో చేయట్లేదు. అసలు మీరు అసైన్మెంట్లు కూడా ఏఐతో చేయడానికి లేదు, చేసినట్లు ఉంటే పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల ఏమో టీచర్స్ కూడా వాడకూడదని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఇద్దరు వాడుతున్నారు, టీచర్స్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ డిబేట్ అయితే ఇంకా నడుస్తాను, ఇంకా దానికి ఏమి కన్క్లూజన్ రాలేదు. బట్ ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ అనేది కొంచెం షాకింగ్గా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు తను వచ్చేసరికి ఒక 8,000 ఫీజు కట్టి ఒక కోర్స్ జాయిన్ $8,000 కట్టి 6.8 lakhs నియర్లీ కట్టి ఒక కోర్స్ జాయిన్ అయితే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు మెటీరియల్ ఏదైతే ఇచ్చారో మెటీరియల్ అన్నింటిలో మధ్యలో ప్రాంప్ట్స్ వచ్చినాయి. అలా తెలిసిందా వాళ్ళకు? చాట్ జీపీటీలో ఏవైతే ప్రాంప్ట్స్ ఉంటాయో ఆ ప్రాంప్ట్స్ అన్ని మధ్యలో మెటీరియల్ మధ్యలో ప్రాంప్ట్స్ అన్ని వచ్చినాయి. ఒక మెటీరియల్ అలా ఉందేమని చెప్పి చూస్తే అన్ని మెటీరియల్స్లో అలాగే ఉంది. సో ఇంకా వాళ్ళకి వెంటనే చిర్రెత్తుకు వచ్చి యూనివర్సిటీకి వెళ్ళి చాలా ఇదిగా మాట్లాడారు. మేమైతే అసైన్మెంట్స్కి కానివ్వండి, జనరల్గా యూనివర్సిటీలో ఏఐ వాడకూడదని రిస్ట్రిక్షన్ పెట్టారు. మరి ప్రొఫెసర్స్ వాడచ్చా? ఒకవేళ వాడినా మీరు అలా మెటీరియల్ డైరెక్ట్గా అది ఇచ్చే కాడికి మేమేం చేసుకుంటాం కదా, $8,000 ఫీజు ఎందుకు కట్టాలి? మేము కట్టింది అంటే మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్కి కదా, మీరు దానికి మీరు రీప్లేస్ చేసేస్తే మేమే చేసుకుంటాం ఆ పని అని చెప్పి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఫైనల్గా యూనివర్సిటీ వాళ్ళు అయితే ఫీజు అయితే వాపస్ ఇవ్వమని చెప్పి కాంప్రమైజ్ చేసి ఏం చేశారంటే ఏఐ పాలసీ తీసుకొచ్చారు. అప్పటి వరకు యూనివర్సిటీలో ఏఐ పాలసీ లేదు. ఇది రాబోయే రోజుల్లో ప్రతి ఆర్గనైజేషన్కి, ప్రతి బిజినెస్కి, ప్రతి కంట్రీకి, ప్రతి స్టేట్కి కూడా ఈ ఏఐ పాలసీస్ రావాలి. కరెక్ట్ మీరు అన్నది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఏఐ పాలసీ వచ్చింది. ఏం పెట్టారు వాళ్ళు రూల్ అంటే, ఏదైతే టీచింగ్ హ్యూమన్ టీచింగ్ ఉంటుందో అదైతే రీప్లేసబుల్ కాబట్టి అది చేస్తూనే దానికి హెల్ప్ గా మీరు ఏఐ వాడుకోండి. ఏ టీచర్ అయినా ఏ ప్రొఫెసర్ అయినా కూడా ఏఐని యూజ్ చేయండి, కానీ మీరు యూజ్ చేసిన మెటీరియల్ దగ్గర మెన్షన్ చేయండి. ఇది ఏఐతో కంప్లీట్ మెటీరియల్ దాంతో కాకుండా మీ స్టైల్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది చేస్తూ దానిలో మీరు ఎక్కడైతే ఏ హెల్ప్ తీసుకున్న దగ్గర మీరు మెన్షన్ చేయాలి అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చారు. అంటే కంప్లీట్గా వాడకుండా కొంతవరకే వాడండి, ఆ వాడిన దగ్గర కూడా ఏఐ అని మెన్షన్ చేయండి అని చెప్పారు. స్టూడెంట్స్ అందరికి కూడా మరలా ఇలాంటివి రిపీట్ కావు అని చెప్పి వాళ్ళు ఫైనల్గా కాంప్రమైజ్ చేశారు. సేమ్ ఇలాంటిదే ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. ఆ ఇన్సిడెంట్ వచ్చేసరికి ఏంటంటే ఒక స్టూడెంట్కి మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి. తను చాలా మంచి జెమ్ స్టూడెంట్. తను ఆన్సర్స్ 1-2 సార్లు అన్ని వెరిఫై చేసుకుంది, నేను కరెక్ట్గా రాశాను, మార్క్స్ తేడా వచ్చినాయి అని చెప్పి ఇంకా గట్టిగా వెళ్ళి ప్రొఫెసర్తో గొడవ పడితే ఆ పేపర్ తీసుకుని చూస్తే ఆ పేపర్లో ఉన్న ఆన్సర్స్ తను ఏవైతే అనుకుందో అలాగే యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, అవి కూడా కరెక్ట్ ఆన్సర్సే. కాకపోతే అవి చాట్ జీపీటీతో కరెక్ట్ చేయడం వల్ల, అంటే అతను ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అతను మాన్యువల్గా మార్క్స్ వేయకుండా చాట్ జీపీటీకి ఇచ్చి దాంతో మార్క్స్ వేశారు. ఓకే. సో అక్కడ ఏమవుతాయి అంటే కొన్ని వార్డ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి మనం రాసిన విధానం మిస్టేక్ అని అనలేము, అది మిస్టేక్ గా తీసుకుని మార్క్స్ తక్కువ చేసి ఉంటది. అదే ఇప్పుడు మనకి తెలుగులో కొన్ని కలిపి చదివితే బూతులు ఎలా అవుతాయో సేమ్ అది మిస్టేక్ గా తీసుకోవడం వల్ల పాపం మార్క్స్ చాలా తక్కువ వచ్చేసినాయి. ఓకే. తర్వాత ప్రొఫెసర్ కి జరిగింది మొత్తం అయ్యాక తను యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ తను టాపర్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే కొన్ని జరుగుతున్నాయండి. మరి ఎలా అండి వీటిని రెక్టిఫై చేసేది ఎలా? బేస్ చేసుకుని ఇక స్టూడెంట్స్ మాకు ఒక రోలు, లెక్చరర్స్ ఒక రోలు నడుస్తా ఉంది. ఎట్ ద సేమ్ టైం లెక్చరర్స్ కూడా మేము ఏదో పిల్లల కోసం ఇప్పుడు హోంవర్క్ ఇచ్చినా అసైన్మెంట్ ఇచ్చినా వాళ్ళది మాన్యువల్గా చేస్తే ఆ ఐడియాలజీ, ఆ మెథడాలజీ వాళ్ళకి గుర్తుంటుంది, ప్రాక్టికల్గా అది చాలా పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఏదో మళ్ళీ వాళ్ళు చాట్ జీపీటీ వాడి చేసేస్తే అసలు మీ అసైన్మెంట్ ఇవ్వడం కూడా అవసరం. దీని పెద్ద డిబేట్ అయితే నడుస్తుంది, జరగాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. ప్రస్తుతం మనం అయితే కన్క్లూజన్ ఇది వీళ్ళు వాడచ్చు వీళ్ళు వాడొద్దు అని చెప్పలేము. ఖచ్చితంగా ఎవరు వాడినా వాడకపోయినా, స్టూడెంట్స్ అయినా బిజినెస్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ వాళ్ళు వాడట్లేదు, వేరే యూనివర్సిటీ వాళ్ళు లేకపోతే వేరే కాలేజ్ వాళ్ళు వాడతారు వాడుకొని కదా. దానివల్ల స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతారు. ఆ స్టూడెంట్స్కి మంచి పొజిషన్ రావడం వల్ల ఆటోమేటిక్గా యూనివర్సిటీ బెనిఫిట్ పొందింది. Yes. అది చూసి ఆటోమేటిక్గా వేరే యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ మానేసి మళ్ళీ వెళ్తారు. అలాగే బిజినెస్ కూడా అంతేనండి. ఏ బిజినెస్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ వాళ్ళు వాడట్లేదు, మేము ఎంప్లాయీస్ని రీప్లేస్ చేయము, మాకు పర్వాలేదు అని చెప్పి వాళ్ళు ఏఐని రీప్లేస్ చేయలేదు. కానీ వేరే బిజినెస్ వాళ్ళు ఏఐని అడాప్ట్ చేసుకున్నారు. తక్కువ ప్రైస్లో వాళ్ళు ఇవ్వగలుగుతారు కదండి, అంతేగా. వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రైస్ తగ్గిద్ది, అప్పుడు దీనికి వెళ్తారు కానీ ఆటోమేటిక్గా కస్టమర్స్ ఇటు వెళ్తారు. ఆ రోజైనా వీళ్ళు బిజినెస్ క్లోజ్ చేయాలి, ఉన్న ఎంప్లాయీస్ని తీసేయాలి. లేదు అంటే అడాప్ట్ చేసుకోవాలి. అదేదో ముందే చేస్తే తప్పు కాదు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే అవుతుంది. మరి అలాగే జాబ్స్ పోతాయి కదా, ఆ పరిస్థితి ఏంటి అనే దానికి కూడా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా జాబ్స్ పోవటం అయితే 60 to 70%. మీరు నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్స్లో మార్కెటింగ్ రిలేటెడ్, సేల్స్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్ ఆల్మోస్ట్ 60 to 70% జాబ్స్ అయితే ఉండవండి. మీరు అది ఖచ్చితంగా చూడొచ్చు. మనం చూడబోతున్నాం 60 to 70% జాబ్స్ అసలు ఉండవు ఫ్యూచర్లో. ఎవరైతే ఏఐని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం, అంటే మనం ఇంకా బాగా చెప్పచ్చు ఎలా అంటే ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ ఏఐని ఏ బిజినెస్కి ఎలా వాడాలి, ఏ పర్సన్కి ఎలా వాడాలి, ఈ ఏఐతో ఇంకా ఏం చేయొచ్చు అని చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉందో అది గతంలో ఒక 3 వారాల కింద 3% మందిని తీసేసామని చెప్పేసి అన్నారు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా మాలో ఒక 309 మందిని తీసేసామని చెప్తున్నారండి. రెడ్మండ్ లో తాజాగా 305 మంది ఉద్యోగుల మీద అది మేము ఆల్రెడీ మనం డిస్కషన్స్ లో చెప్తున్నాం. పర్ డే 10,000 జాబ్స్ పోతున్నట్లుగానే ఉన్నాయి ప్రస్తుతం. అనేది మినిమం 1,000 నుంచి 10,000 జాబ్స్ అయితే వరల్డ్ వైడ్గా ప్రతిరోజు కూడా బికాస్ ఆఫ్ ఏఐ అది అవుతూనే ఉంది. ఖచ్చితంగా దానిలో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే నిజమేనండి, అసలు మైక్రోసాఫ్ట్ లో తీసేసారా? నిజమేనా ఇది? అఫీషియల్ ఓకే, అఫీషియల్గా అని చెప్పిందే. వాళ్ళు చాలా క్లియర్గా కూడా చెప్పిన పాయింట్ ఏంటంటే వాళ్ళ వర్క్ పనితీరు వాళ్ళ కారణం కాదు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాలా మంచి ఎంప్లాయీస్ అని చెప్పారు. కానీ ఏ వల్ల తీసేస్తామని కూడా చెప్పాల. ఇంకా ఆటోమేటిక్గా మీరు అర్థం చేసుకోవాలి. మారుతున్న మార్కెట్ లో కంపెనీ విజయం సాధించడానికి అవసరమైన సంస్థాగత మార్పులు కొనసాగిస్తున్నాం. మీకు చెప్పాను కదా పాయింట్. ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్ ఖర్చులు తగ్గించుకుని వాళ్ళు ప్రాఫిట్స్ లోకి వెళ్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఆ చేంజెస్ చేయకపోతే వీళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాసెస్ లో ఇప్పుడు మనం టాప్ కంపెనీస్ లో చూస్తున్నాం, తర్వాత మనం చిన్న చిన్న కంపెనీస్ ఇక్కడ క్లియర్ ఉందండి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కంపెనీ ఎక్కువగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇది చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే క్లియర్ గా ఏఐ వల్ల తీసేసామని చెప్పలేదు, కానీ మేము ఎక్కువ ఏఐ మీద దృష్టి సారిస్తున్నాం, ఇంకా ఏఐ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చేయబోతున్నాం. ఆ మార్పులకు అనుగుణంగానే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం అన్నట్లు, అయితే ఇది జరిగింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. మరి దాని అర్థం అదే కదా, డైరెక్ట్ గా చెప్పారు కానీ డైరెక్ట్ గా అదే. ఎగ్జాక్ట్ గా అదే. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఖచ్చితంగా చాలా క్లియర్ పాయింట్ అయితే అదే. ఏఐ వల్ల ఇప్పుడు మనకి ఏవైతే జాబ్స్ అవుతున్నాయో అవన్నీ కూడా మాక్సిమం ఏఐ వల్ల అవుతున్నవి. చిన్న చిన్న టెలికాలింగ్ జాబ్స్ లేవు, సేల్స్ మార్కెటింగ్ అయితే మాక్సిమం ఫస్ట్ ఇంపాక్ట్ అయితే సేల్స్ అండ్ మార్కెటింగ్ అండి. అంటే ఏఐతో జరిగే మెయిన్ అడ్వాంటేజ్లో ఫస్ట్ ఇమీడియట్గా వచ్చేది సేల్స్ అండ్ మార్కెటింగ్. ఓకే, సో సేల్స్ అండ్ మార్కెటింగ్ చాలా వరకు రీప్లేస్ అయిపోతూ ఉంటాయి. అలాగే కొంచెం టెక్నాలజీ రిలేటెడ్ కూడా చాలా వరకు అవుతూ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.